హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం కొన్ని మేకర్బజార్ ప్రొడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. వీటి కోసం అసలు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ నేను అనుకున్న ప్రోడక్ట్, అసలు నేను మెయిన్గా వెయిట్ చేసిన ప్రోడక్ట్ అయితే వీళ్ళు షిప్ చేయలేదు. 2 ప్రోడక్ట్స్ అయితే మిస్ చేస్తున్నారు అనమాట కంప్లీట్గా. అంటే అవి మనకి మాట్లాడుతున్నప్పుడు, వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఆడియో ఫ్రీక్వెన్సీ బట్టి మనకి లైట్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. ఐ మీన్ రియాక్టివ్ అయితే ఉంటాయి అనమాట అవి. సో బాగున్నాయి అనమాట మేకర్బజార్లో ప్రోడక్ట్స్. అవి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి అలాంటి వాటికి బాగుంటుంది కదా అని ఆర్డర్ చేశాను. బట్ వాటిని అయితే షిప్ చేయలేదు వీళ్ళు. నేనంటే కంప్లైంట్ రేస్ చేస్తున్నాను. అంటే నాకు 14th నిన్న డెలివరీ అయిందనమాట. ఈరోజు 15th లీవ్ కదా. సో నిన్న అసలు 4కే నేను కంప్లైంట్ చేశాను. బట్ అప్పటి నుంచి వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఇంక ఇవాళ హాలిడే కాబట్టి అసలు పూర్తిగా రెస్పాండ్ అవ్వరనమాట. ఇంకా రేపు చూడాలి దీని కథ ఏమవుతుందో. అసలు రీఫండ్ చేస్తారో లేకుంటే, మనం ఎలానో వీడియో షూట్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్రూఫ్ అయితే ఉంటుంది అనమాట మనం ఆ ప్రోడక్ట్ అనేది షిప్ చేయలేదని. సో చూద్దాం ఏమవుతుందో. సో వన్స్ మనకి ప్రోడక్ట్ కంప్లీట్గా రీఫండ్ చేస్తారో లేకుంటే వాళ్ళు షిప్ చేస్తారో చూడాలన్నమాట, ఏం చేస్తారో మరి. సో ప్రస్తుతానికి షిప్ చేసిన ప్రోడక్ట్స్ అని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. వీటిలన్నింటినీ నేను క్లియర్గా అయితే టెస్ట్ చేశాను అనమాట, అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేవో అని. సో వీటిలన్నిటికీ ఒక రివ్యూ అయితే ఇచ్చేస్తాను నేను ఇప్పుడు. సో 1 by 1 అయితే ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఒక 1 by 1 అయితే చూపిస్తాను మీకు. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ మేకర్బజార్ బాక్స్ అయితే వచ్చేసింది అనమాట. అసలు దీని గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే దీన్ని క్విక్గా అన్బాక్స్ చేసి ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఈసారి. సో వీటిని అయితే 1 by 1 అయితే చూసేద్దాం. అండ్ వీటి ప్రైజెస్ అన్నీ నేను కింద అయితే మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట వీటి ప్రైజెస్ గురించి. సో మనం అయితే క్విక్గా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. చూడొచ్చు, నేను బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్లోనే ఆ డబల్ సైడెడ్ టేప్ అవి అయితే ఉన్నాయన్నమాట. ఇవి నేను లాస్ట్ టైం అయితే కొన్నాను అనమాట, డబల్ సైడెడ్ టేప్స్. సేమ్ అదే బ్రాండ్ అనమాట. ఇవి కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి లాస్ట్ టైం తెప్పించినట్టువి. అందుకే నేను మళ్ళీ కొన్నాను అనమాట. వీటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అయితే ఉంది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొక 2 pieces అయితే కొన్నాను. అండ్ దాంతోపాటు మాస్కింగ్ టేప్ కూడా కొన్నాను అనమాట. అది కూడా కంప్లీట్గా అయిపోతే ఇంకా మాస్కింగ్ టేప్ కూడా కొన్నాను. సో ఇది కూడా, దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటే కొన్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ మీరు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మస్కిటో ట్రాప్ అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ షార్ట్ కూడా చేశాను. అండ్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నేను టెస్ట్ చేశాను దీన్ని, అంటే ఒక 2 nights ఏమో పెట్టాను దీన్ని కంప్లీట్గా. నాకు చాలా బాగా నచ్చింది. చూడొచ్చు, ఈ విధంగా చిన్నదిగా అయితే ఉందన్నమాట. అండ్ దీనికి మనకి మస్కిటోస్ అవి తగులుకుంటే వాటిని క్లీన్ చేయడానికి బ్రష్ కూడా ఇచ్చినారనమాట. అంటే మనకి ట్రాప్లో మస్కిటోస్ అవి పడిపోతాయి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి మనకి బ్రష్ కూడా ఇచ్చినారనమాట. దీన్ని అయితే నేను టెస్ట్ చేశాను. నాకు 2 nights ఏమో యూజ్ చేశాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది. చూడొచ్చు, బాక్స్లో మనకి పవర్ కేబుల్తో సహా ఇచ్చినారనమాట. మనకి పవర్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే దీనికైతే ఇదైతే వర్క్ అవుతుంది. చూడొచ్చు, మనకి ఈ విధంగా యూఎస్బీకి స్టిక్ చేసామంటే మనకి ఇది వర్క్ అవుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు, లైట్ అనేది వెలుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఏదైనా మనం మెటల్ది ఏదైనా పెట్టి చూపిస్తాను మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో. చూడొచ్చు, ఏమైనా పవర్ అయితే ఉంది. నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట ఈ ప్రోడక్ట్ అయితే. డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను దీన్ని. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఎల్ఈడీస్ అనమాట. ఇవి చూడొచ్చు, నేను 100 LEDs అయితే తెప్పించాను. రెడ్ కలర్ 100 అండ్ వైట్ కలర్ 100 అయితే తెప్పించాను. వీటితో అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. సో వాటి కోసం అయితే తెప్పించాను వీటిని. అండ్ దీనికోసం మెయిన్గా కావాల్సింది నాకు ఈ పీసీబీ బోర్డ్స్ అయితే కావాల్సి వచ్చాయి అనమాట. 0 PCBs అంటారు కదా, సో అవి అయితే కావాల్సి వచ్చినాయి. వాటిని కూడా తెప్పించాను. మీరు చూడొచ్చు, ఇవే అనమాట. నేను అనుకున్న దానికంటే చిన్నవిగానే ఉన్నాయి, బట్ బాగానే ఉన్నాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్స్ట్రా పీసెస్ కూడా ఉండాలి ఇంకా, బట్ ఎక్కడ ఉన్నాయి. బట్ ఇవే అనమాట మొత్తం. నేను 0 PCBs కూడా కొన్ని తెప్పించాను. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి అనమాట. మరి వర్స్ట్గా అయితే లేవు కానీ చాలా బాగున్నాయి. అంటే ఇవి డబల్ సైడెడ్, ఇవి మనకి 2 sides అయితే హోల్స్ ఉంటాయి అనమాట. మనం 2 sides నుంచి సాల్డర్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ మనం 18650 బ్యాటరీస్ యూజ్ చేస్తుంటాం కదా, వాటి టాప్లో ఉంటాయి చూసారా ఇన్సులేటర్స్ అవన్నమాట ఇవి. అంటే మనం ల్యాప్టాప్లోంచి రికవర్ చేసుకుంటాం కదా, వాటి టాప్ ఇన్సులేటర్స్ అంత ప్రాపర్గా లేకపోతే మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి వీటిని నేనే తెప్పించాను అనమాట. ఈ స్టిక్కర్స్ మనం యూజ్ చేసామంటే కొంచెం సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట బ్యాటరీస్ అయితే. అని చూడొచ్చు, ఈ 0 PCB మళ్ళీ ఇంకోటి ఉంది చూసారా. అండ్ ఇది ఎల్ఈడి డిస్ప్లే అనమాట. మనకి ఆర్డినోకి వాటికి కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ ఎల్ఈడి డిస్ప్లే అయితే దీన్ని అయితే యూజ్ చేసి మనం
సబ్స్క్రైబర్ కౌంటర్ కానీ ఆ విధంగా వాటిని అయితే తయారు చేయొచ్చు అనమాట వీటితో. సో దీనికోసం అయితే డెడికేటెడ్ నేను ఒక వీడియో అయితే చేస్తాను వాటిని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అని. అండ్ యాజ్ యూజువల్ మీకు ఇది తెలిసే ఉంటుంది, ఇది వోల్ట్ అండ్ యాంప్ మీటర్ అనమాట. ఇది నా దగ్గర ఉన్నటువన్నీ దేనికో వాడేసి ఉంటే ఇంకా ఒకటి కావాల్సి వస్తే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. ఇది ఆర్డినో యూనో అనమాట. రెగ్యులర్ యూనో అయితే కాదు, ఇందులో మనకి చూడొచ్చు యూనో వైఫై R3 అనమాట అట్మెగా. అంటే మనకి ఇందులో నోడ్ ఎంసీ ESP8266 మోడల్ ఉంటుంది కదా, అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఆర్డినో యూనో లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మనకి ఇక్కడ డిప్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ ఒక కోడింగ్ లాగా కనిపిస్తుంది చూసారా. దీన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే మనకి ఆర్డినో యూనోగా యూస్ చేసుకోవాలా లేకుంటే నోడ్ ఎంసీయూగా యూస్ చేసుకోవాలా అని మనం ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మోడల్. దీని గురించి నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను, సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది దీని గురించి అయితే. అండ్ ఇవి 12 వోల్ట్ LEDs అనమాట. నేను ఏవో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే పెద్దగా వస్తాయేమో అనుకున్నాను, బట్ చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే నేను పొడుగ్గా ఉన్నట్టు ఏమి వస్తాయి అనుకున్నాను, కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. మీరు వచ్చి మనకి పామ్లో చాలా నా ఫింగర్ ఉన్నంత ఉంది ఇది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే పెద్దగా వస్తాయి అనుకున్నా, బట్ చాలా చిన్నగా వచ్చాయి ఇవైతే. అండ్ ఇది ఒక DC మోటార్ అనమాట, అంటే మనం సీ-త్రూ అనమాట. అంటే దీన్ని ఈజీగా చూడొచ్చు లోపల నుంచి. ఇది మనకి ఎలా రొటేట్ అవుతుంది ఏంటి అని సీ-త్రూ టైప్ ఆఫ్ DC మోటార్ అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్ ఉంటే మీకు చూపిద్దామని తెప్పించాను. సో దీనికి మనం పవర్ ఇస్తే ఇది ఎలా రొటేట్ అవుతుంది నేనైతే చూపిస్తాను ఒక షాట్లో. అండ్ కొన్ని టాగల్స్ ఇచ్చేసి అయితే తెప్పించాను, నా దగ్గర ఉన్నట్టువి అయిపోయినాయి ఆల్మోస్ట్, కాబట్టి కొన్ని టాగల్స్ ఇచ్చేసి అయితే తెప్పించాను అనమాట. అండ్ ఇది ఒక LED డిమ్మర్. ఇది ఇక్కడ మనం LEDs లైట్స్ అవి తయారు చేస్తున్నాం కదా, వాటిని డిమ్ చేయడానికి అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి 12 to 24 వోల్ట్ 8 amp దాకా సపోర్ట్ చేస్తుంది, బట్ క్వాలిటీ అయితే బాగానే ఉందన్నమాట. ఇది రెసిస్టర్ బాక్స్ అనమాట. ఇది మనకి కంప్లీట్గా ఈచ్ వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ అయితే ఒక్కొక్క రెసిస్టర్స్ అయితే ఉంటాయి, లైక్ ఈచ్ 10 pieces అలా ఏమో ఉంటాయి అనమాట. నేను అన్ని రెసిస్టర్స్ అయితే తెప్పించాను, మనం యూజ్ చేసే ప్రాజెక్ట్స్లో యూజ్ అవుతుందని. మీరు అన్ని టైప్ ఆఫ్ రెసిస్టర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఫైనల్లీ మనకి వెయింగ్ మిషన్ అయితే ఉంది. ఇది చిన్న వాటికి యూజ్ అవుతుంది కదా అని తెప్పించాను అనమాట దీన్ని. ఇది అప్ టు మనకి 10 kgs దాకా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ వెయింగ్ మిషన్ ఉంది కదా, దీనికైతే వాళ్ళే సెల్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట ప్యాకేజ్లోనే. వన్స్ మనకి చూడొచ్చు ఇక్కడ AA సెల్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే కానీ ఇన్స్టాల్ చేస్తామంటే మనకి ప్రాపర్గా వెయింగ్ మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను అనమాట. అంటే ప్యూర్ 1 kilo ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, వాటిలో ఏంటి అయితే పెట్టి టెస్ట్ చేశాను, ప్రాపర్గా అయితే వర్క్ అవుతా ఉంది. అండ్ దీన్ని ఓపెన్ కూడా చేసి చూసాను అనమాట. ఇందులో చిన్న మైక్రో కంట్రోలర్ అండ్ అలాగే మనకి లోడ్ సెల్ కొన్నాం కదా, సేమ్ ఆ టైప్ లోడ్ సెల్ అయితే ఉంది, బట్ ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ప్రైస్ కూడా తక్కువకే వచ్చింది, కాబట్టి క్వాలిటీ కూడా అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే మెటీరియల్ క్వాలిటీ అంతే గొప్పగా లేదు కానీ, బట్ వర్కింగ్ పర్పస్ మాత్రం చాలా బాగుందన్నమాట. నేను ఎక్స్పెక్టేషన్స్కి పర్వాలేదు, ఆ ప్రైస్కి పర్వాలేదు అని చెప్పొచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది మొత్తం మన ప్రొడక్ట్స్ అయితే. అండ్ అసలు నేను స్టార్టింగ్లో ఆర్డర్ పెట్టి మెకర్బాజార్ ప్రోడక్ట్స్కి అండ్ ఇప్పుడు ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అసలు ఈ LEDs గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను 12 వోల్ట్ LEDs ఆర్డర్ చేశాను కదా, అవి అసలు 5 వోల్ట్ అయితే సెండ్ చేస్తున్నారు అనమాట. నేను 12 వోల్ట్ అని పవర్ ఇస్తే అవి అయితే బర్న్ అయిపోయాయి, బట్ లాస్ట్లో ఒక LED మాత్రం 5 వోల్ట్ ఇచ్చి టెస్ట్ చేస్తే 5 వోల్ట్కి అయితే ప్రాపర్గా వెలుగుతున్నాయి. నేను 12 వాళ్ళు క్లియర్గా మీకు టైటిల్ కూడా మెన్షన్ చేస్తున్నారు అది 12 వోల్ట్ LEDs అని, బట్ వాళ్ళు షిప్ చేసింది మాత్రం 5 వోల్ట్ అనమాట. అసలు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ షిప్ చేస్తున్నారు వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు. అండ్ అసలు ఆ పంపించిన ప్రొడక్ట్స్లో మిస్సింగ్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. అండ్ ఇది ఉంది కదా మనకి మస్కిటో ట్రాప్, దీనిపైన ఒక బటన్ ఉందన్నమాట ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. అది యాక్చువల్లీ డమ్మీ బటన్ అనమాట, అది ఒరిజినల్ బటన్ కాదు. నేనైతే ఓపెన్ చేశాను, అసలు క్లిక్ అవ్వట్లేదు, అంటే ఆఫ్ అవ్వట్లేదు. సరే ఏందా అని ఓపెన్ చేసి చూస్తే అది డమ్మీ అనమాట. అక్కడ బటన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మనకి పవర్ ఇవ్వగానే ఆన్ అయితే వర్క్ అవుతుంది కానీ, బట్ దానికి సపరేట్ బటన్ అంటూ ఏం లేదు. సో ఈ విధంగా చిన్న మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి ప్రోడక్ట్స్లో. సో ఇంతే గాయ్స్ వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.